హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారీస్ వరల్డ్ అఫీషియల్. 36 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూద్దాము. లైనింగ్ను ముందుగా తడి పారబెట్టుకుని ఐరన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అయితే మనకి నడుము లూజ్ ఎంత వచ్చిందో అంత మార్క్ చేసుకుని మనకి వెనకేసే టక్స్ కోసం 1 ఇంచు, అలానే మార్జిన్ కోసం మీకు ఎంత మార్జిన్ కావాలంటే అంత మార్జిన్కి మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత మనం మార్క్ చేసుకుని దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. మనకి పైన నడుము పట్టి వైపు ఖర్చులకి పోతాయి కదా, అందుకని. అయితే అదే మార్కింగ్ని మళ్ళీ ఈ చివరి కూడా మార్కింగ్ చేసుకుంటే మనకి మార్కింగ్ చేసుకున్నప్పుడు వంకర రాకుండా స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఇలా మార్క్ చేసుకుంటే మనం చాలా ఈజీగానే బ్లౌజ్ కటింగ్ కట్ చేయొచ్చు. ఎక్కడ కూడా మనకి తేడా అనేది రాకుండా బ్లౌజ్ ఫిట్టింగ్లో కూడా చాలా బాగా వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్ విడ్త్ షోల్డర్ కలిపి 6 ఇంచెస్కి మార్క్ చేశాను. అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసి 6.5కి మార్క్ చేసుకున్నాను. మళ్ళీ కూడా మార్క్ చేసుకోండి, మనకి ఇటువైపు కూడా మంచిగా వచ్చేలాగా, ఇక్కడ మనకి క్రాస్ అనేది రాకుండా స్ట్రైట్గా వచ్చేటట్టు. అలానే బాడీ పార్ట్ వచ్చేసి 36 సైజ్ కదా, అయితే దీన్ని డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వచ్చిందో మార్క్ చేసుకోండి. దానికి మార్జిన్ మీకు ఎంత కావాలంటే అంత మళ్ళీ మార్క్ చేసుకోండి. ఎగ్జాక్ట్ లూజ్ అనమాట, అది బ్లౌజ్ లూజ్ వచ్చేసి. ఇప్పుడు ఆర్మ్ హోల్ డ్రా చేసుకోవచ్చు మీరు. ఆర్మ్ హోల్కి వచ్చేసి 1 ఇంచ్ అనేది మనకి ఆ కార్నర్లో కరెక్ట్గా 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటే స్కేల్తో ఇటువైపు అటువైపు మార్జిన్ది డ్రా చేస్తున్నాను ముందు. తర్వాత మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 1 ఇంచి 1.25 కానీ మార్క్ చేసుకుని రౌండ్ చేసుకుని, మనకి నాకు వచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చి 8.30 రావాలి, అంటే 8.5 అంగుళాలు రావాలి. కానీ దీనికి వచ్చిందో లేదో చూస్తా. షోల్డర్ని నేను ఒక 1/2 ఇంచ్కి షోల్డర్ వదిలేసాను, నాకు ఆ లూజ్ వచ్చి రాలేదనమాట. అంటే 2 పాయింట్లు తక్కువ వస్తుంది. దానికోసం ఒక 1/4 ఇంచు కిందకి అనేది మళ్ళీ డ్రా చేసుకుని ఇప్పుడు నేను మళ్ళీ కొలుచుకుంటున్నాను. చూడండి, ఈసారి ఎగ్జాక్ట్గా వస్తుంది. మనకి ఏదైనా సరిపోకపోతే ముందే అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత కుట్టినప్పుడు చంకలాగడం అది చేసామనుకోండి బ్లౌజ్ అంతా డిస్టర్బ్ అవుతుందన్నమాట. ఫిట్టింగ్లో కానీ హ్యాండ్స్ దగ్గర లూజు అలా వచ్చేస్తుంది. ఇలా డ్రా చేసిన దాన్ని మనం ఇప్పుడు నెక్ కోసం నెక్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నేను నెక్ పొడవు వచ్చేసి 10.5కి మార్క్ చేశాను అనమాట. చూడండి, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు కూడా కింద వీపు దగ్గర నుంచి ఆ నెక్ కింద మనకి ఎంత ఉంటుందో పొడవు అది కొలుస్తానండి. తర్వాత అది చూసి పైనుంచి నెక్ పొడవు అనేది చూసి కిందేమో 3.5 మార్క్ చేసి నేను లైన్ అనేది డ్రా చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. పైనుంచి కిందకి 10.5 వచ్చిందనమాట నెక్ పొడవు వచ్చేసి. అయితే నేను 2 ఇంచెస్ పైకి పెట్టి బయటికి 1 ఇంచ్ అనేది విడ్త్ కోసం పెట్టాను అనమాట. ఇది 3 పాయింట్ నెక్ అండి. 3 పాయింట్ నెక్కి వీళ్ళు కొంచెం షేప్ అనేది బాగా ఎక్కువగా అవసరం లేదన్నారు పైకి, అందుకని చెప్పి నేను నార్మల్గా స్ట్రైట్గానే డ్రా చేశాను అనమాట. చూడండి, వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేశాను అనేది. ఇట్లానే మనకి వీడియోలో చూపించినట్టు చేస్తే ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇది నెక్ షేప్ అనేది ముందు ఒకలా డ్రా చేశాను, మళ్ళీ నెక్ బ్లౌజ్ పెట్టి చూసినాక అది కొంచెం వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చింది కూడా 3 పాయింట్ నెక్ అనమాట. తర్వాత నేను ఇచ్చిన 1 ఇంచ్కే మార్క్ చేశాను. ఇక్కడ మనం సైడ్స్ అనేది 1/2 ఇంచ్ ఏ బ్లౌజ్ కన్నా తీసుకోవాలి. మీకు ముందు అప్పుడు కూడా చెప్పాను, క్రాస్ కటింగ్ బ్లౌజ్లో ఈ ఫిట్టింగ్ బాగా రావాలంటే సైడ్స్ మనం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి తీసుకుంటే బాగా వస్తుంది సైడ్ ఫిట్టింగ్. అయితే మనం బ్లౌజ్ అయింది బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి ఇది. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కంటే కూడా చాలా ఈజీగానే మనం కట్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్ను కూడా సెపరేట్ చేసేసాను అనమాట. చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎక్కడైతే ఖర్చులు కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుందో అక్కడ కొంచెం కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసినప్పుడు కూడా మెజర్మెంట్తో పని లేకుండానే మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తామో సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా అలానే వేరే వైపు మనం కట్ చేసాం కదా, మీకు ఎటు వీలుంటే అటు వేసుకోండి. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి, బ్యాక్ అయితే కాదు. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే సేమ్ ఫ్రంట్ పార్ట్ని కూడా డ్రా చేసుకోండి. సైడ్స్ కానీ కింద కానీ ఆర్మ్ హోల్ దగ్గర కానీ సేమ్ అలానే యాజ్ ఇట్ ఈజ్ వేసుకుని అప్పుడు పైన ఉన్న క్లాత్ని తీసేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు వస్తే ప్లీజ్ కామెంట్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది డీప్ పెట్టుకున్నా కూడా కొంచెం ఏమి మనకు భుజాలు అనేవి జారవన్నమాట. క్రాస్ కటింగ్లో అయితే కాదు, ప్రిన్స్ కట్ బ్లౌజు కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది. అయితే సేమ్ డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ నుంచి తీసేస్తే మనం తర్వాత దీని మెజర్మెంట్స్ వేసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా మనకి క్రాస్ అనేది రాకూడదండి, మనం డ్రా చేసుకున్నప్పుడే కరెక్ట్గా డ్రా చేసుకోవాలన్నమాట. అయితే సేమ్ అచ్చు పడకపోయినా మళ్ళీ డ్రా చేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది మనం డౌన్ అనేది తీసుకోవాలి. లోతు తీసుకుంటే మనకి ఫ్రంట్ వైపు ముడతలు రాకుండా ఉంటాయి అన్నమాట బ్లౌజు వేసుకున్నప్పుడు. చూసారు కదా ఎలా డ్రా చేస్తున్నాను. అలానే మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను కొంచెం 7కి ఒక 2 పాయింట్లు తక్కువగా డ్రా చేశానండి, మార్క్ చేశాను అనమాట. మార్క్ చేసి దీనికి కూడా సేమ్ 3 పాయింట్ నెక్కే ఇవ్వమన్నారండి. వాళ్ళకి బ్లౌజ్కి 3 పాయింట్ నెక్కే ఉందన్నమాట. ఇది ఫ్రంట్ ఓపెన్ ప్రిన్స్ కట్ చెప్పాను కదండి. అలా డ్రా చేసినాక కొంచెం నెక్ విడ్త్ అనేది నేను బ్లౌజ్ని వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి ఎంత ఉందో సేమ్ అలా ఎగ్జాక్ట్గా పెట్టమన్నారు. అందుకే నెక్ అనేది నేను అన్నిసార్లు డ్రా చేసి చూపిస్తున్నాను. అడ్జస్ట్మెంట్ అనేది ఇప్పుడే చేసుకోవాలి, తర్వాత చేసుకుంటే మళ్ళీ సెపరేట్ పార్ట్లు చేసిన తర్వాత మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. అయితే బ్లౌజు మనకి లూజ్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. తర్వాత మెజర్మెంట్ సేమ్ బ్యాక్ పార్ట్లో వచ్చినట్టు. మనకి కింద వైపున వచ్చేసి మనకి టక్స్ ఎక్కడికి కావాలంటే స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేశాను. అక్కడి నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మనకి టక్స్ ఎంత వెడల్పు కావాలో అది. అయితే పైనుంచి కొచ్చులు వదిలేసి 10 ఇంచెస్కి ఒక మిడిల్ పాయింట్ అనేది మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కింద మనం ఎంతైతే గ్యాప్ ఇచ్చాము దానికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకుని దీన్ని ఒక మిడిల్ పాయింట్ అనేది మనం స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. కింద నుంచి వచ్చేసి ఒక 1 ఇంచ్కి స్ట్రైట్గానే ఉండాలండి డాట్ పొడవు మనం డ్రా చేసుకోవడంలో. వీడియోలో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, నేను చెప్పేది అర్థం కాకపోయినా సరే. అయితే అలా చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ లైన్ వచ్చేసి స్ట్రైట్గానే డ్రా చేసుకోవాలి. సెకండ్ ఇది ఉంది కదా 2 ఇంచెస్ పెట్టుకున్నది కొంచెం కరువు తిప్పుకుంటూ డ్రా చేసామంటే మనం చాలా ఈజీగా ప్రిన్స్ కట్ బ్లౌజ్లో కొప్పు సైజ్ అనేది బాగా వస్తుంది. అలానే మనకు ఆర్మ్ హోల్ దగ్గర వచ్చి పాయింట్ మనం స్క్వేర్ షేప్లో డ్రా చేసేది ఒక 1/2 ఇంచ్ పక్కకి డ్రా చేస్తే కొప్పు షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. అలానే మనకి కింద నడుము లూజ్ మనం నడుము లూజు బ్యాక్ పార్ట్కి ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్కి కూడా అంతే ఉండాలి. కాబట్టి నడుము లూజ్కి 2 ఇంచెస్ తగ్గుతుంది కాబట్టి కింద ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలండి మనం ముందు మార్క్ చేసుకునే దానికంటే. పైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనమాట, ఒక 1/2 ఇంచు లేదంటే ఇంచు కంటే తక్కువ డ్రా చేసుకుని మనం డ్రా చేసుకున్నామంటే నడుము లూజ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను మెజర్మెంట్స్ వేస్తున్నాను, ఒకసారి చూడండి. మీకు వీడియోలో నేను చెప్పడం అర్థం కాకపోయినా కూడా ఇవి చూస్తే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. మెజర్మెంట్స్ బాడీ లూజ్ ఎగ్జాక్ట్ లూజ్ వేస్తున్నానండి నేను, అంటే మార్జిన్తో వేయకుండా. డాట్ వెడల్పు ఇది, డాట్ వెడల్పు, ఫ్రంట్ నెక్, షోల్డరు ఇవి రాస్తున్నాను అనమాట. చూడండి ఎలా ఉందో. మళ్ళీ నేను కూడా మెజర్మెంట్ చేసి మీకు చూపిస్తున్నాను ఎక్కడెక్కడ ఏమొస్తుందని. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలానే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కట్ చేయండి. చాలా ఈజీగానే అర్థమవుతుందండి. ప్లీజ్ మీకు ఎలా అయినా ఏమనిపిస్తుందో వీడియో చూసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే వేరే వీడియో చేయాలని ఏమైనా డౌట్ ఉంటే ఏ వీడియో కావాలి ఏంటనేది కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అలానే హ్యాండ్స్ కోసం మనం మిగిలిన క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. నాకు వచ్చేసి బ్లౌజు హ్యాండ్ లూజ్ వచ్చేసి కొంచెం ఎక్కువే కావాలి కాబట్టి 36 బ్లౌజ్ కాబట్టి నేను 2 మడతలు అనేవి ఎక్స్ట్రా వేసుకుని ఒక 2 మడతలు మనం తక్కువ పడేలా వేసుకుంటున్నాను. అంటే 2 సైడ్సే జాయింట్స్ వేసేలా చూస్తున్నాను. సమానంగా వేస్తే మొత్తం 4 సైడ్స్ అతకాలి కదా, అలా కాకుండా నార్మల్గానే 10 ఇంచెస్ అనేది నేను బ్లౌజ్ హైట్ పెట్టాను, 3 ఇంచెస్ డౌన్ పెట్టాను. అటు ఇటు కూడా నేను పెట్టానండి, అంటే స్ట్రైట్గా రావడానికి స్కేల్తో డ్రా చేయడానికి పెట్టి. నాకు ఎగ్జాక్ట్ బ్లౌజు హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 అనమాట. అక్కడికి కరెక్ట్గా పెట్టుకుని అక్కడి నుంచి మార్జిన్ పెట్టుకోవాలి ఎంత కావాలనేది. కింద హ్యాండ్ లూజు దానికి మార్జిన్ పెట్టుకొని మనం డ్రా చేసుకోవడమే సైడ్స్. అయితే నేను దీనికి రాసి బుట్ట పెట్టమన్నారండి. ఆ బుట్ట కోసం
నేను రాసి బుట్ట డ్రా చేస్తానన్నమాట. 3 ఇంచెస్ పైకి 3 ఇంచెస్ వెడల్పు. సేమ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కూడా రాసి బుట్టే పెట్టాను. ఇది కూడా సేమ్ రాసి బుట్టే పెట్టమన్నా. డ్రా చేసుకోవడం, మనకి సైడ్ హ్యాండ్ దగ్గర వచ్చిన దాంట్లో కలిపి మనం కట్ చేసుకోవడమే. నేను ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలా ఉందో కూడా చెప్పండి వీడియో. హ్యాండ్కి వచ్చేసి మనకి జాయింట్ పడుతుంది కదా, ఆ జాయింట్ని కట్ చేసుకుని సేమ్ పెట్టుకుంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు అతుక్కోవడమే. మనకి చాలా ఈజీగా 10 నిమిషాల్లోనే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు. థ్యాంక్